హలో అందరికీ, ఈరోజైతే స్వీట్ షాప్ స్టైల్లో యమ్మీగా, టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా గట్టి పకోడా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం ఒక 4 ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా విడివిడిగా అయ్యేటట్టుగా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకున్నట్టుగా కలపాలి. సో అన్నీ విడివిడిగా అయిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత వంట సోడా, ఒక చిటికెడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, లేదా కరివేపాకు ఒక 4-5 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని, కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పెద్ద సైజు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఉప్పు కారం అంతా కూడా ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు శనగపిండి తీసుకోవాలి. సో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని బియ్యం పిండి, శనగపిండి చెప్పిన క్వాంటిటీలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. సో మనకు ఆనియన్స్లో ఉన్న వాటర్ తోటి బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి లైట్గా వాటర్ చిలకరిస్తూ, ఎక్కువ వాటర్ వేయొద్దు, లైట్గా వాటర్ చిలకరిస్తూ పొడి పొడిగానే ఉండేటట్టుగా చూసుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పకోడా వేసుకోవడమే. సో ఆనియన్స్లో ఉన్న వాటర్తో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు లైట్గా వాటర్ అనేవి చిలకరిస్తున్నాను. సో ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పకోడా అనేది వేసేసుకోవాలి. సో వన్ సైడ్ బాగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అంతా బ్రౌన్ కలర్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత అన్నిటిని కూడా తీసేసుకోవాలి. సో టేస్టీగా, యమ్మీగా, మనం బియ్యం పిండి యూజ్ చేయం కదా జనరల్గా. సో ఇలా బియ్యం పిండి అండ్ శనగపిండి 2 కలిపి చేసినట్టయితే స్వీట్ షాప్ స్టైల్లో యమ్మీగా, టేస్టీగా